ఎంపీపీ గారు అడుగుతున్నారు ఎన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిండ్రు అని అడుగుతున్నారు. సుబ్రహ్మణ్యం గారు అధికారులందరికీ నా నమస్కారం. దఫాలలో మొత్తం 28,31,51,39,81 రూపాయల పెట్టుబడి సాయంగా రైతులకు అందించడం జరిగింది. దఫాలలో మొత్తం 28,51,39,81 రూపాయల పెట్టుబడి సాయంగా రైతులకు అందించడం జరిగింది. 4వ విడత కొరకు అప్లోడ్ చేయడం జరిగింది. అందులో 2,851 మంది రైతులకు నగదు జమ అయినవి, మిగతావి ప్రాసెసింగ్లో ఉన్నది. రైతు బంధు సామూహిక జీవిత బీమా పథకం దీనిలో భాగంగా జగిత్యాల అర్బన్ మండలంలో ఇప్పటి వరకు 5,384 మంది రైతులకు గాను 2,373 మంది రైతుల నలుగురుగా గుర్తించడం జరిగింది. ఇందులో ఇప్పటి వరకు 62 మంది రైతులు చనిపోగా 64 మంది రైతులు చనిపోగా ఈ లబ్ధిదారులకు 3 కోట్ల రైతులు అడుగుతున్నారు. ఇది కూడా క్లియర్గా చెప్పండి మేడం. మాకు ఇప్పుడు రకరకాలుగా గ్రూపులలో వస్తున్నాయి, రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వం ప్రకారమే నడుస్తారంటే గత ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకున్న ప్రభుత్వం. మరి ఇప్పుడు 2,500 తగ్గించి ఇస్తే రైతులు మోసం చేసినట్టయితే ఇది క్లియర్గా మాకు గ్రామాలలో సర్పంచులకు సమాచారం ఇస్తలేదు. కొంతమంది డిపార్ట్మెంట్లు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ వారు నాకు సమాచారం గతంలో సర్పంచ్ తెలియకుండా ఏది జరగలేదు. కనీసం నెల రోజులు కొత్త ప్రభుత్వం వచ్చి నెల రోజులు అయితే లేదు, సర్పంచ్కి తెలియకుండానే డాటాలు సేకరిస్తున్నారు వాళ్ళు. మరి ఇది ఎక్కడికి దారి తీస్తుంది ఇప్పుడు మాకు తెలియదు. గత 3 మాసంలో 128 మంది గర్భవతులను నమోదు చేసుకొని కేసీఆర్ కిట్లో ఆన్లైన్లో చేశాము. వారికి టీటీ ఇంజెక్షన్, ముందు టీటీ ఇంజెక్షన్ అనేది ఇప్పుడు టీడీ ఇంజెక్షన్ అంటున్నాము, దాన్ని ఇచ్చాము. 122 మందికి ప్రసూతి సేవలను అందించాము. ఈ ఎగ్జామ్ అది వేరే. ఇందులో 61 మందికి కేసీఆర్ కిట్, అంటే కేసీఆర్ కిట్ ఎవరికి వస్తుంది? ఓన్లీ గవర్నమెంట్ దాంట్లో వాళ్ళు డెలివరీ అయితే వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఆ 61 మందికి కేసీఆర్ కిట్ గురించి మేము సిఫారసు చేసాము ఆన్లైన్లో. పుట్టినాక పిల్లలందరికీ మనం వ్యాధి నిరోధక టీకాలను ఇస్తాము, అంటే వ్యాక్సిన్స్ ఇస్తాము. BCG, హెపటైటిస్, పెంటా, మీసిల్స్, IPV, RVV అని బుధవారం శనివారం మనకి జరుగుతాయి. అవి మేము ఇస్తున్నాము. కానీ ఆపరేషన్స్ అంటారు స్త్రీలకు చేసే వాటిని. అలాగే పురుషులకు కూడా చేయడం కోసం సిఫారసు చేశాము. తాత్కాలిక నియంత్రణ మార్గాలు, ఓరల్ పిల్స్, నిరోధక ఇంజెక్షన్స్ ఇవన్నీ కూడా మేము కండక్ట్ చేస్తున్నాము. గత 3 మాసాలలో సరాసరిగా రోజుకు 121 మందికి ఇన్పేషెంట్, 21 మందిని ఇన్పేషెంట్గా చేసుకున్నాము. అవుట్ పేషెంట్ ఏమో 1,892 మంది అవుట్ పేషెంట్ సేవలను అందించాము. సీజనల్ వ్యాధులు ఏవైతే ఉన్నాయో చికెన్ గున్యా, డెంగ్యూ, అలాగే మలేరియా, వీటన్నిటి గురించి మేము ఫ్రైడే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము. ఫ్రైడే అంటే ప్రతి శుక్రవారం చేస్తాము. అందులో భాగంగా ఎవరికైతే ఫీవర్ వస్తాయో వాళ్ళకి స్మియర్స్ తీయడం జరుగుతుంది. అలాగే టీహబ్కి మనం శాంపుల్స్ అనేది పంపిస్తున్నాము. నాకు గత 3:30కి ఫోన్ చేసి 6 o'clock వరకు వాళ్ళ డాటా ఇవ్వాలి, 6 తర్వాత ఇచ్చిన వేస్ట్ అన్నారు. అది ఎందుకోసం సర్పంచ్గా వితౌట్ ఇన్ఫర్మేషన్ నాకు ఒకటి వచ్చింది ఫోన్. ఇప్పుడు ఏంటి అంటే మాకు ఇప్పుడే వచ్చిందని అంటారు. మరి అంత అర్జెంట్గా తీసుకున్న డాటా ఏం చేస్తారు? అంటే సార్ ఆల్రెడీ ఆ లిస్ట్ ప్రకారం మేము వాళ్ళు ఉన్నారా లేదా, వాళ్ళ కండిషన్ ఎట్లుంది, వాళ్ళ అర్హులైతే
వాళ్ళను తీసుకొని నమోదు చేసుకోవడానికి పంపించాము సార్. అంటే విలేజెస్లో కొంతమంది ఉన్నారని లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్ ఉన్నారు. సరే, మిగతా సర్పంచులకు మిగతా గ్రామాలలో ఇది ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అది అప్పుడే మరి ఎట్లా మేడం? మాకు ఇంకా జనవరి 31 దాకా మాకు పదవి కాలం ఉన్నది మేడం. మరి ఇప్పుడే సర్పంచులకు పని లేకుండా అధికారుల పని సర్పంచులకు పక్కపెట్టి పని చేసుకోవడం అది ఎంత ఉంటారు? మీరు చెప్పండి. ఇప్పుడు నాతోటి ఉన్న ఈ సర్పంచులకు ఆ డేటా గురించి ఫోన్ కూడా లేదు. నేను అడుగుతాను కాబట్టి నాకు ఒకరు ఫోన్ చేసి, మరి ఎందుకు అంటే గవర్నమెంట్ సర్పంచులతో పని లేకుండా నేను తీసుకొని కాదా కదా. మరి ఎట్లా మేడం? మీరే చెప్పండి. ఇప్పుడు కొత్త వాళ్ళని చేయాలన్నారు, సర్పంచ్ చెప్తేనే మీరు, లేకపోతే మీరే వాళ్ళ పేరు నమోదు చేసుకున్నారా? మీ ఏఎన్ఎంలు ఊళ్ళో ఉన్న ఏఎన్ఎంలు వాళ్ళే ఊళ్ళల్లో వాళ్ళకి నచ్చిన పేర్లు పెడితే అయిపోతుందా? అదే గైడ్ లైన్ సార్. మరి ఏ సర్పంచ్ కన్నా మీరు ఫోన్ చేసి చెప్పండి. సర్పంచ్లకు రాలేదు. ఇక్కడ ఉన్న 2 సర్పంచులు, మండలంలో 5 సర్పంచులకు ఒక ఫోన్ వస్తే నేను మిగతా ఊళ్ళో ఒక సర్పంచ్కి ఆయన అడిగితే మాకు ఇప్పుడే వచ్చింది 6 o'clock క్లోజ్ చేయమన్నారట. అంత షార్ట్ టర్మ్ లా ఇచ్చి ఆ పైన వాళ్ళకు పెన్షన్ కోసం అన్నారు. అంత తక్కువ టైంలో మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటే మిగతా సర్పంచ్ పని లేకుండా చేసుకుంటారు. కరెక్టేనా? వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్, ఫోర్త్ అని వాళ్ళ ఫొటోస్ వాళ్ళు ఎలిజిబుల్ అయితేనే మనం అందరికి సిఫార్సు చేస్తాం, కానీ అందరికి రాదు. ఇంకా రాలేదు సార్. కొత్త పాత ఆల్రెడీ లిస్ట్ అయిపోయింది మేడం. 6 గంటలకే అన్నారు, 6 గంటలు అయిపోయింది, 2 days అవుతుంది, మళ్ళీ రాదన్నారు కదా. ఇదే ఫైనల్ అని అన్నారు. గత మీటింగ్లో చెప్పిన వార్డెన్ ట్యాంక్ గురించి మెన్షన్ చేయండి, కొత్త ట్యాంకుల గురించి మెన్షన్ చేయాలి. అలా కన్స్ట్రక్షన్ చేస్తలేదు, పైప్ లైన్ కనెక్షన్ ఇస్తలేదు. 2 ట్యాంకులు ఒకటి కంప్లీట్ అయింది, దానికి పైప్ లైన్ కనెక్షన్ ఇస్తలేదు. ఒక ట్యాంక్ ఏమో అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, అది 6 months పెండింగ్లో ఉంది. సార్ కూడా చెప్పి ఇద్దరు చేపిరు, మీరు ఎందుకు చెప్పిస్తారు? మన ఇంటర్ ఉన్న వాటిని 3 సార్. 11 పాఠశాలలో మొత్తం 55 మంది ఉపాధ్యాయులు గాను 53 మంది పనిచేస్తున్నారు సార్. ఒక 2 ఉపాధ్యాయులు మంది ఖాళీ కలిగింది సార్. ఈ 11 పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య వచ్చేసి బాయ్స్ వచ్చి 320, గర్ల్స్ వచ్చేసి 298 ఉంది సార్. అలాగే మన ఉన్నత పాఠశాలలో 10వ తరగతి ఎగ్జామ్స్ కోసం వారికి ప్రతి ఒక్క విద్యార్థికి ఒక స్పెషల్ బుక్లెట్ ఇవ్వడం జరిగింది సార్, యాన్యువల్ ఎగ్జామ్స్ కోసం. దాన్ని బట్టి వాళ్ళకి హై స్కూల్స్ అన్నీ మోతే గోపాలరావు ఈ మోత గ్రామానికి కాంపౌండ్ వాళ్ళు చాలా రోజులకి చెప్తున్నాం, ఆల్మోస్ట్ 4 years 5 years లేదు. అంటే మన పిల్లలు చెరువు ఉంది వెనుక, అట్లనే గంజాయి తాగాలి కూడా మా వెనుకకి దొంగలు లెక్క వచ్చి ఆ రాత్రి ఆ భంగంగా పడుతుంది స్కూల్లో. ఇది చెప్తే మంచిది కాదు. మేము అర్థం చేసుకుని ఆ కాంపౌండ్ వాళ్ళు అయితే అట్లీస్ట్ సార్ అన్నట్టు మనూరు మండపంలో పెట్టిస్తారా, లేకపోతే ఏదైనా ఫండ్ పెట్టి చేపిస్తారా, కాంపౌండ్ వాళ్ళు అయితే చెప్పేది. అలాగే బాయ్స్ టాయిలెట్ లేదు, ఒక్కటే ఉంది, ఒక టాయిలెట్ ఉంది బాయ్స్ టాయిలెట్. అంతమందికి గర్ల్స్కి ఉంది, బాయ్స్కి లేదు. ఆ టాయిలెట్ అంక పెట్టుకుని వాళ్ళు బయటకు వస్తారు, వెనుక చెరువు ఉంది, వాళ్ళు 2 గంటలకు గంటన్నరకు వస్తారట. 8,22,20,000 రూపాయలు బ్యాంకింగ్ ఇవ్వాలి. ఐజన్ ఏంటంటే 2 తారీఖు 7,22,38,000 రూపాయలు ఇవ్వాలి. ఈరోజు తీసుకుంటే 8,04,00,000 కూడా ఇంకో 2 రోజుల్లో 100% అయిపోతుంది సార్. తర్వాత సివిల్ సంబంధించి 18 లక్షల రిలీజ్ వస్తాను, అక్కడ 25,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యాసంగిలో 5 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో అమ్మాయిపేటకు సంబంధించి 8వ తారీఖు వరకు 5,460 క్వింటాలు కొనుగోలు చేయడం జరిగింది. 3,200 రైతులు ధరలు నుంచి 4,990 క్వింటాలు 20 కిలోలు 80,000 రైతుల నుంచి కొనుగోలు చేయడం. గోపాలరావు పేట 3,504 క్వింటాలు 40 కిలోలు 38 రైతుల నుంచి కొనుగోలు చేయడం జరిగింది. మొదటి 4,020 క్వింటాలు 65 రైతుల నుంచి కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పటిపేట 2,620 క్వింటాలు. ఇప్పుడు అంటే ఈ 5 సంవత్సరాలు కరోనా అనే ఒక మహమ్మారి వచ్చి ప్రపంచవ్యాప్తంగా మొత్తం కూడా
అతలాకుతలం చేయబడ్డది. మరి జగిత్యాల ప్రాంతంలో కూడా కరోనా చాలా తీవ్రతరంగా ఉండడంతో అర్బన్ ఎంపీపీ గారి సోదరి కూడా కరోనా వల్ల మృత్యువాత పడడం, అదేవిధంగా రూరల్ మండల అధ్యక్షుడు గంగరాజు గౌరవ గారు కూడా మృత్యువాత పడడం అనేది నిజంగా కూడా చాలా బాధాకరం. అలాంటి సందర్భంలో ఈ 5 సంవత్సరాలు స్థానిక సంస్థలు కావచ్చు, ఈ ప్రభుత్వం ప్రజలను అన్ని రెప్పలా కాపాడుకునే అన్ని ప్రయత్నాలు చేస్తూ అభివృద్ధి సంక్షేమం అనే 2 కళ్ళుగా తీసుకొని ఒకవైపు సంక్షేమం ఆకుండా ఈనాడు కూడా ఇంత కరోనా వచ్చిన ఒక పెన్షన్ ఆపలేదు, కళ్యాణ లక్ష్యం ఆపలేదు, రైతు బంధు ఆపలేదు, రైతు బీమా ఆపలేదు, ఉచిత కరెంట్ ఆపలేదు, అదేవిధంగా ఉద్యోగస్తులకు కావచ్చు వారందరూ కూడా జీతాలు ఆపలేదు. ఇవన్నీ కూడా బీద బడుగు బలహీన వర్గాలైన పిల్లకాడుల ప్రతి వాళ్ళకు కూడా 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసిన ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రంలో. అంతేకాకుండా ఎంతోమంది వలస కార్మికులు మన ప్రాంతానికి వస్తే సోదరుడు రాజశేఖర రెడ్డి గారు కూడా డిప్యూటీ సీఎం, ఆ పక్కనే కారిడోర్లో పనిచేయడానికి వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వారికి కూడా మనం బియ్యం అన్ని రకాలుగా ఇచ్చి వాళ్ళని ఆదుకున్న ప్రభుత్వం. ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ఇటువంటి కష్ట సమయంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తాం. మనం చూస్తూ ఉంటే గ్రామాలు కూడా ఇక్కడ కూడా నిరంతరంగా పనులు జరగాలి. గోపాలపేటలో మనము మనబడి కార్యక్రమం జరుగుతూ ఉంది. దాంతో పాటుగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు అనుసంధానం చేసుకుని చేసాం. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు రోడ్లు భవనాల శాఖ ద్వారా మంచి రోడ్లు కూడా కృష్ణాబాద్ రోడ్డు కావచ్చు, దాంతో పాటుగా పెరగపల్లి రోడ్డు కావచ్చు, బాలపల్లి పెరగపల్లి రోడ్డు కావచ్చు. ఈ రకంగా మన ప్రాంతంలో రోడ్డు కూడా వేసుకోవడం జరిగింది. ఇంకా కొద్దిగా మొదటి కొంత అయింది, ఇంకా కొంత ఉన్నది, అది కూడా తప్పకుండా చేసుకున్నాం. బైపాస్ రోడ్డు కూడా 2 పెట్టి జరిగింది. అంటే ఈ రకంగా అభివృద్ధి కూడా ఆరంభం చేయడం జరిగింది. దాంతో పాటుగా మిషన్ భగీరథ కంటిన్యూస్గా ఉంటుంది. దాంట్లో భాగంగా కూడా నీళ్ళ ట్యాంకులు కట్టుకున్నాం మొదలు. అదేవిధంగా రైతు వేదికలు నిర్మించుకున్నాం. ఈ రకంగా ఎక్కడికక్కడ మనం కొంత అభివృద్ధి సంక్షేమం అని 2 జోడులాగా తీసుకోవడం జరిగింది. మన అర్బన్ మండలం చాలా చిన్న మండలం. అప్పుడు పునర్విభజన చేస్తున్న సందర్భంలో దాని కారణాలు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. చాలా చిన్నగా అయిపోయింది. మరి ఈ సందర్భంలో బిల్డింగ్ కూడా కట్టుకున్నాం. అప్పుడున్న వర్షానికి సంవత్సరం చాలా ఎక్కువ వాస్తవం. ఎందుకంటే మనం మాట్లాడతారు అక్కడ చెరువు కొద్దిగా దిగిందో మాట్లాడతారు. ఇంతవరకు గత 50 సంవత్సరాల చరిత్రలో ఇంత వర్షాలు ఒక తక్కువ స్పెల్ అంటే 15 రోజులలో అన్ని వర్షాలు ఎప్పుడు అవ్వలేదు. దానికి కూడా రకరకాల కారణాలు కావాలి. వేడిగడ్డలు ఇబ్బంది కావడం అంటే పూర్వకంగా నిజంగా ఈ పరిణామాలు జరిగి అక్కడే మరలా కూడా కూడే పరిస్థితి ఉన్నదంటే కొత్త దాంట్లో ప్రారంభోత్సవం కాకముందే పుట్టావుటిగా వీళ్ళని మారని మా ఎంపీ గారు పర్వాలేదు. అట్లాంటి చిన్న వాటికి మంతాలు పోయేది లేదు. ఎందుకంటే 1 కోటి రూపాయల పైన పెడితే అయ్యేది కాబట్టి ప్రారంభోత్సవాలు చేసుకోవాలనే ఆలోచన ప్రజాప్రతినిధులకు ఉంటుంది. అదేవిధంగా అధికారులు ఉండాలి. తప్పకుండా కొంత వైట్ వాష్ అది చేసి ఏదో ఒక నిధులకి చేసుకొని తప్పకుండా అతి త్వరలోనే మా సర్పంచ్ సకాలం పూర్తయ్యే లోపలనే చేసుకున్నాం. కూడా రాకముందే చేసుకున్నాం అని చెప్పి కూడా మరొకసారి ప్రజాప్రతినిధులందరూ కూడా శుభాకాంక్షలు. దాదాపు 5 సంవత్సరాలు ముగిస్తున్న సందర్భం ఎంపీడీసీ కూడా తప్పకుండా ఎలక్షన్ కంటిన్యూ చేసి కూడా కాబట్టి తప్పకుండా మళ్ళా సమావేశాలు ఉంటాయని చెప్పి భావిస్తా ఉన్నా. ఈనాడు నన్ను ఆహ్వానించిన ఎంపీ గారికి, కేపీసీ గారికి, ఎంపీడీ గారికి, సహకరించిన పీఎస్సీ చైర్మన్, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పాత్రికేయులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చివరిగా ఒక చిన్న తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి సందర్భం కోరుతున్నా. ఈ మండలం బాగా చిన్నగా అయింది. దీనికి దగ్గర ఉన్న గ్రామాలు మొన్ననే కొంత రూరల్ మండల సర్పంచ్ కొంతమంది సూచించిన దగ్గర ఉన్న గ్రామాలు వంజరపల్లి, గోలపల్లి, ఇవి కాందపల్లి, తిమ్మాపూర్, ఇవి కొన్ని కలుపుకుంటే చుట్టుపక్కల 7 గ్రామాలు కలుపుకుంటే
ఇంకో 3 ఎంపీటీస్ కూడా తిరుగుతారు. దానివల్ల మనకు బాగుంటుంది. 7 మంది ఎంపీటీస్లు, 10 మంది సర్పంచ్లు ఇక్కడ బాగుంటుంది. కాబట్టి ఈ దగ్గర 5 కిలోమీటర్ల లోపల చెల్లపల్లి, కల్లపల్లి ఇవన్నీ మనం కలుపుకుంటే హనుమాజ్పేట వాడు మళ్ళీ ఎక్కువ వెళ్తున్నా కానీ వెలుగుకి వెళ్తున్నా కానీ జాతర పోతే మళ్ళీ ఆమె స్నేహితులు కూడా. సో అర్బన్ మండలాన్ని కొంత పునర్విభజన చేసుకోవాలి మనం. ఆ రూరల్ మండలం నుంచి తీసుకుని చెప్పి ఈ సందర్భంలో మీరందరూ కూడా ఆమోదిస్తారని చెప్పి నేను భావిస్తూ ఒక సూచన మీకు చేయడం జరుగుతుంది. ఇది మీరు మళ్ళీ కూర్చొని నిర్ణయం చేసే పర్వాలేదు, లేదా కొన్ని గ్రామాలకు కలపడానికి అభ్యంతరం లేదని చెప్పి ఇన్ జనరల్ ప్రధాన గ్రామాలకు కాబట్టి ఇక్కడ వాళ్ళు కూడా గ్రామ సభ పెట్టి తీర్మానం తీసుకోవాలి. ఇంతకుముందు కూడా మాస్టర్ ప్లాన్ అట్లనే కొంత చిత్తాలతో ఏదో జరిగింది, కానీ నేను మేరనే రద్దు చేయించడం జరిగింది. అయినా కానీ రాజకీయాలకు వాడుతున్నారు కానీ ప్రజలు నమ్మలేదు. వాస్తవానికి మాస్టర్ ప్లాన్లో పునఃసమీక్షించే దాంట్లో పాత్రికేయ మిత్రులు కూడా అర్థం కావాలి. దయచేసి జగిత్యాల మున్సిపల్ పరిధి వరకే ఉంది తప్ప జగిత్యాల రెవెన్యూ పరిధి కూడా లేదు, పూర్తి రెవెన్యూ పరిధి కూడా లేదు. సో జగిత్యాల రెవెన్యూ పరిధి అనేది లేనప్పుడు అసమానకు అమలాపేటకు ఏ రకంగా వర్తిస్తుంది. జగిత్యాల మున్సిపల్ పరిధి వరకే అందులో కూడా రైతుల ప్రతిష్టగా కూడా చేసే పునర్విభజన భారతదేశం ఇక ప్రభుత్వం మారింది కాబట్టి కొంత మళ్ళీ ప్రయారిటీస్ మారితే ఎలా ఉంటుంది కొత్త ప్రభుత్వ ఆలోచన అనేది చూడాల్సి ఉంది. ఏదైనా కానీ మా సభ్యులకు తెలియడానికి మరొకసారి చెప్తున్నా, మాస్టర్ ప్లాన్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నది కాదు. స్వతంత్రం రాకముందరికి వెళ్ళి వచ్చిన తర్వాత భారతదేశం అంతా కూడా ఇది ఉండాలని చెప్పి చాలా గొప్పగా ఆలోచించారు. నాకు ఆలోచనలో భాగంగా URDP గైడ్లైన్స్ ఉంటే మీరు గూగుల్లో చూస్తే తెలుస్తుంది. అర్బన్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మంచిగా ఉంటుంది, దాని ప్రకారం చేస్తారు. అది కూడా చూసుకోవాలి. సో తెలియకుండా తెలిసిన వాళ్ళు కూడా తెలియనట్టు కొందరు దాన్ని దుష్ప్రచారం చేశారు. మన పట్టణాలు బాగుండాలి, ప్రజలు బాగుండాలంటే తప్పకుండా ప్రణాళిక ఉండాలి. ప్రణాళిక ఉన్నప్పుడే మనం మోడీలు ఎట్టుకెళ్ళి ఎక్కువ తెలుస్తుంది. జగిత్యాల దాదాపు చుట్టుపక్కల మనకు విస్తరిస్తుంది. అటువంటి సందర్భంలో జగిత్యాల పట్టణంలో ఏ నీళ్ళు ఎక్కువాలనేది తెలవాల్సిన అవసరం ఉంటుంది. ఏ లేఅవుట్ ఉండాలి, అవన్నీ కూడా కొంత మీరు కూడా ప్రజాప్రతినిధులు సహకరించాలి. ఎంపీఓ గారు, సెక్రటరీస్ కూడా కొన్ని పాటించాలి. ఎందుకంటే ముందు తరం గురించి కూడా మనం ఆలోచన చేయాలి. ఎప్పుడు కూడా స్వాతంత్రంగా పక్కడు ఏమనుకుంటాడు, వీడేమనుకుంటాడు అంటే ఈ సాయిబాబు పక్కకు మోడీ ఎక్కువ సాయిరామ్ నగర్లో వెళ్ళే పరిస్థితి ఉన్నది. వేదిక నిధులు మంజూరు చేస్తే మోడీ అంటే పరిస్థితి. అలాంటి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తప్పకుండా ప్రజాప్రతినిధుల మీద, అదేవిధంగా అధికారుల మీద ఉండాలని తెలియజేస్తూ మరొకసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.